సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త వచ్చే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పగలు ప్రతీకారాలు మనుషులను చివరి శ్వాస వరకు వెంటాడుతూనే ఉంటాయి. దానికి మన పర అనే బంధాలు ఉండవు, తేడా ఉండవు. టైం వచ్చిందా ఫినిష్ చేయడమే. ఫ్యాక్షనిస్టులు, రౌడీలకు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఈ కక్షలకు ఎక్కువగా బలవుతారు. తాము చేసిన పాపమే తనను కాటేస్తుంది. రౌడీ షీటర్ ఇబ్రహీం చావుస్ అలియాస్ జంగల్ ఇబ్బును ఆ పగనే బలి తీసుకుంది. నిజామాబాద్ జిల్లా సారంగపూర్ శివార్లో రౌడీ షీటర్ ఇబ్రహీం చావుస్ అలియాస్ జంగల్ ఇబ్బు దారుణ హత్యకు గురయ్యాడు. బర్త్డే పార్టీలో కత్తులతో పొడిచి రాళ్లతో కొట్టి చంపారు. నిందితులు హతుడి శత్రువర్గం ఆరిఫ్ అనుచరులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డీజే పాట విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. గతంలో ఒక వ్యక్తిపై దాడితో జంగిల్ ఇబ్బుపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ నేరం 1/1/2023 రోజున నెహ్రూ నగర్లో ఒక బర్త్డే పార్టీకి అని పిలిపించి నేరస్తుని ఒక కాన్స్పిరసీతో పిలిపించి అక్కడికి మృతుని జంగిల్ ఇబ్బు ఎలియాస్ ఇబ్రహీం చావుస్ ఎలియాస్ జంగిల్ ఇబ్బు అనే వ్యక్తిని, ఈయన కూడా గతంలో రౌడీ షీటర్, ఈయన కూడా గతంలో 2 సార్లు పీడీ యాక్ట్లో ఉన్నాడు. ఈయనని అక్కడికి ఆ బర్త్డే పార్టీకి పిలిపించి ఆ బర్త్డే పార్టీలో ఈయనని ఒక కాన్స్పిరసీ చేసి అక్కడ అతి దారుణంగా కత్తులతో పొడిచి రాళ్ళు పైన ఎత్తేసి తలపైన ఎత్తేసి చంపడం జరిగింది. ఈ చంపడంలో ముఖ్యంగా పాల్గొన్న వ్యక్తులు సయ్యద్ ఇర్ఫాన్, ఈయన కూడా గతంలో పీడీ యాక్ట్లో పోయాడు. ఈయన పైన కూడా కేసులు దాదాపు 5 కేసులు ఉన్నాయి. ఈయన కూడా అన్నీ కూడా ఆర్సన్స్ అండ్ బాడీలీ అఫెన్సెస్ కేసెస్. ఈయన కూడా ఒక రౌడీ షీటర్. ఈయనతో పాటు అమీర్ అలీ ఖాన్, మహమ్మద్ ఇజాజ్ అహ్మద్, షేక్ అమ్జద్, షేక్ ఖాదర్, షేక్ మొయిజ్, మిర్జా కాజా బేగ్, సయీద్ ముదస్సర్, షేక్ నదీమ్, షేక్ అర్షద్, అబ్దుల్ ఫాజల్, ఇర్ఫాన్ ఖాన్ టోటల్ 12 మంది వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు మన ఇన్వెస్టిగేషన్లో తేలిన ప్రకారంగా ఇంకో A13 వచ్చేసి సయ్యద్ ఉస్మాన్, A14 వచ్చేసి రెహమాన్, A15 వచ్చేసి నబీ, ఇంకా కొంతమంది కూడా మాకు ఉన్నట్టు సమాచారం ఉంది. దాని మీద కూడా మేము ప్రాపర్గా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు 3 అబ్స్కాండ్లో ఉన్నారు, 12 మంది ఇప్పుడు మనకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇవి ఏంటంటే ముఖ్యంగా మనకు 1/4 తారీఖు నాడు అక్కడ నెహ్రూ నగర్లో ఈ అర్షద్ అనే వ్యక్తి తన బర్త్డేకి పిలిపించాడు. ఇందులో అందరూ కూడా ఈ కర్ర స్మగ్లింగ్ చేసేవాళ్ళు, బియ్యం స్మగ్లింగ్ చేసేవాళ్ళు, తర్వాత అక్కడ కొంత ల్యాండ్ గ్రాబింగ్, గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబ్ చేసి అమ్మేవాళ్ళు, వీళ్ళందరితో పాటు వీళ్ళని పిలవడం జరిగింది. వీళ్ళు సహకారం ఏంటంటే ఇద్దరు రౌడీలది వాళ్ళు సహకారం తీసుకొని వీరు అఫెన్స్ చేయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సోనార్ అంజాద్ అనే వ్యక్తి, ఈయన మెయిన్గా ఈ రౌడీ షీటర్లకు తర్వాత వీళ్ళకు అనుసంధానంగా ఉంటూ వీళ్ళ రౌడీ షీటర్లకు ఎక్కడెక్కడ వాళ్ళ అవసరం ఉన్నదో వాళ్ళకి చెప్తూ ఈ స్మగ్లర్లకు అంతా కూడా ఇచ్చేస్తాడు. వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని రౌడీ షీటర్లను కూడా ఈయన పోషిస్తూ ఉంటాడు, సోనార్ అంజాద్ అంటాడు.
దీనిలో మొత్తం కాన్స్పిరసీకి కుట్ర పన్నిన వ్యక్తి మొత్తం కూడా సోనా రంజాన్. నవ్వులు నువ్వులయ్యాయి అంటుంటారు. అది ఎందుకు అన్నారో ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు అచ్చం అలాగే జరుగుతుంటాయి. కాకపోతే ఏం చెప్పండి, ఒక వ్యక్తి హాయిగా వైన్ షాప్లో కూర్చొని మందు తాగి వెళ్తున్నాడు. మధ్యలో ఓ పెద్ద మనిషి కలిసి మాటలు కలిపాడు. ఆ యువకుడు తప్పదు కదా అని మాట్లాడాడు. దాంతో ఇద్దరి మధ్య సంభాషణ పెరిగింది. ఆ మాటలతో బాగా నవ్వుకున్నారు, ఎంజాయ్ చేశారు. అలా నవ్వుతూనే మాటల్లో ఓ మాట నోరు జారాడు. అంతే, ఆ పెద్ద మనిషికి కోపం వచ్చింది. పక్కనే ఉన్న పైప్తో బలంగా కొట్టాడు. అంతే, ఆ యువకుడి ప్రాణం పోయింది. అంటే మద్యం మత్తు ఆవేశం ఒకరి ప్రాణాలు పోయేలా చేసింది, మరొకరిని జైలు పాలయ్యేలా చేసింది. ఇద్దరు జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అందుకే ఏ సంబంధం లేకున్నా ప్రమాదం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కొద్దిగా ఓపిక పడితే ఆ సమస్యనే మన నుండి పరిగెడుతుంది. ఆవేశానికి లోనయ్యేమా మనల్ని కమ్మేస్తుంది. తస్మత్ జాగ్రత్త. మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో మన్సూర్ అనే యువకుడు సుధాకర్ అనే యువకుడిని రాడుతో కొట్టి దారుణంగా హతమార్చాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తడకమళ్ళ గ్రామానికి చెందిన సుధాకర్ స్థానిక మద్యం దుకాణంలో మద్యం సేవించి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో తక్కెలపాడు గ్రామానికి చెందిన మన్సూర్ అనే వ్యక్తితో సరదాగా సాగిన మాటల సంభాషణ ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయికి చేరుకుంది. ఈ సమయంలోనే మన్సూర్ మద్యం మత్తులో ఆవేశానికి లోనై అక్కడనే ఉన్న నల్లా పైపుతో సుధాకర్ తల మీద దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సహాయంతో సుధాకర్ ను చికిత్స కోసం మిర్యాలగూడ తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు వారు తెలిపారు. సుధాకర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు, మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు మిర్యాలగూడ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఓ తమ్ముడా, ఓ తమ్ముడా, మా తమ్ముడు, ఓ సుధాకరు, నిన్న అన్యాయం చేసిరా తమ్ముడా. వృద్ధులకు దివ్యాంగులకు వాళ్ళు ఏ పని చేసుకోలేరు అని ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. ఏ తోడు లేకున్నా ఆ పెన్షన్తో కడుపు నిండా తిని కాలం వెళ్లదీస్తూ ఉంటారు. పిల్లలు పట్టించుకోకున్నా, ఎవరి సహాయం లేకున్నా ఆ ఒక్క ఆదాయంతో బ్రతికేస్తారు. వృద్ధులకు చివరి దశలో ఉన్న తోడు ఆ ఒకే ఒక్క పెన్షనే. అలాంటి వృద్ధులను చూస్తే ఎవరికైనా జాలి వేయక మానదు. కొందరు నరరూప రాక్షసులు, ఈడియట్స్, మానవత్వం మర్చి ముసలాళ్ళని కూడా చూడకుండా వృద్ధురాల్ని హతమార్చి పెన్షన్ డబ్బు దోచుకెళ్లారు. ఎక్కడ కష్టం చేసినా, ఎవరినైనా బెచ్చం అడుక్కున్నా ఎవరో ఒకడు ఇచ్చేవాడు కదా. పెన్షన్ డబ్బుల కోసం
ఆ వృద్ధురాల్ని హతమార్చడం ఎంత ఎంత అమానుషం. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పరిధిలోని చినపులివారు గ్రామంలో గుడిపల్లి లక్ష్మీ విలాసం అనే వృద్ధురాలిని హత్య చేశారు. చినపులివారు గ్రామంలో తన నివాసంలో తల్లి కూతురు నివసిస్తారు. కూతురు చర్చికి వెళ్లిన సమయంలో పచ్చడి బండతో మోదీ హత్య చేశారని స్థానికులు తెలిపారు. వృద్ధురాలి దగ్గరనున్న పెన్షన్ డబ్బుల కోసం అదే గ్రామానికి చెందిన 3 యువకులు హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంత బాగా డాక్టర్లు ప్రాణం పోసేవారే, ప్రాణం తీసేవారు కాదు. కొన్ని ఆసుపత్రులు కొందరు డాక్టర్లపై ఎప్పుడు ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉంటుంది. అది వాళ్ళ నిర్లక్ష్యమా, రోగుల అపార్థమా ఎవ్వరికీ అర్థం కాదు. మొత్తం మీద అమాయకులు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. డాక్టర్లదే తప్పని బాధితులు అంటారు, బాధితులదే తప్పని ఆ డాక్టర్లు అంటుంటారు. తప్పెవరిదైనా వైద్యులు అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైద్యులే ఈ విషయంలో చొరవ తీసుకొని ప్రతిసారి పసిపిల్లలు సామాన్యుల ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడాలి అని మనమందరం +95 న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ పసికందు కన్ను మూసింది. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్లకు చెందినటువంటి రేణుక మొదటి కాన్పు కోసం ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి గమనించిన ఆశా వర్కర్ వైద్యులను హెచ్చరించింది. అయినా వైద్యులు నిర్లక్ష్యం వహించారని, దాంతో శిశువు కడుపులోనే మృతి చెందిందని, వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పాప ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇట్లా భరించుకోవాలి. నా పేరు వెంకటం, ఎట్లా అయితే నిన్న 10కి వచ్చినాం. 10కి వస్తే పిల్ల ఈకినిస్తుంది. పిల్ల ఈకినిస్తున్నందుకు ఆ పిల్ల ఏమన్నదంటే నాకు ఆపరేషన్ కావాలి, నాకు నార్మల్, నేను కనలేను అని మొత్తుకున్నది. మేము అడుక్కున్నాం, చెయ్యండి రమ్మా, ఆపరేషన్ చేయండి రమ్మా అని చెప్పినాం. అయితే నార్మల్ అవుతుందని వాళ్ళు అన్నారు. అంటే ఏమి జెర్సీ చదువుతాను ఊకున్నాం. అట్లా ఊకుంటే మైల 2 గంటలు అయింది సార్. మైల 2 గంటలు అవుతుంది, పాపలం అవుతుంది అని చెప్పి ఇట్లా ఉడికి ఆడుకున్నాం. ఆడుకుంటే ఏం కదమ్మా అవుతుంది, దారి వస్తుందమ్మా, ఏం కదమ్మా అవుతుంది ఇది చెప్పారు సార్ మా కాళ్ళు. ఇది చెప్పి తెల్లారమ్మ 4కి ఇంకా మిషన్ పెట్టారు. కాడిపోయిన మిషన్ పెట్టి 2 గంటలు తిప్పారు ఆ మిషన్. ఆ పాప చచ్చిపోయింది. ఇంకా ఆపరేషన్ చేయమని సంతకం చేసి అట్లా చేయకపోయి ఇట్లా చేయకపోయి నువ్వు నార్మల్ కావాలంటే నార్మల్ వద్దు మేడం, చేతనైతే లేదు, చేయి మేడం కాల్మంతా చేయి మేడం అంటే సంతకం తీసుకుంటారు. గాజులు తీసి డ్రెస్ చేంజ్ చేసి అన్నిటికన్నా చేసి ఇప్పుడు ఇట్లా చేసిరి ఉమ్మనీరు మింగిందని ఇప్పుడు చెప్తున్నారు. నిన్న 10:30కి వచ్చినాం. నిన్నటి సంది వచ్చేదాడు సంది చూస్తూనే ఉంది, వచ్చేదాడు సంది మొత్తుకుంటానే ఉన్నాం. ఇట్లా బిడ్డ అవుతుంది ఎందుకు మేడం అంటే మాకు తెలుసా మీకు తెలుసా అంటారు. ఇప్పుడేమంటుంది ఉమ్మనీరు మింగిందని చెప్తుంది. ఉమ్మనీరు మింగింది మేమేం చేద్దాం అంటుంది. 10 నెలలు మోసింది నా బిడ్డ. ఏం జరిగింది ఆపరేషన్ కానీ మా ఆయన సంతకం పెట్టండి. ఆపరేషన్ చేయకుండా నార్మల్ అవుతామని నేను ఇంటికి వాళ్ళు పెట్టింది.
ఇప్పటివరకు కనిపించింది ఏం జరగలేదు. ఆపరేషన్ కానీ మా ఆయన సంతకం పెట్టిండు. ఆపరేషన్ చేయకుండా నార్మల్ అవుతామని నేను ఉంటే ఇబ్బంది పెట్టింది. ఇప్పటివరకు కనిపించింది. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.